హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తాన్వి కిచెన్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ గుంత పొంగనాలు. పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ ఈవినింగ్ ఏదైనా తినాలనిపించినప్పుడు 10 మినిట్స్లో ఈ రెసిపీ అనేది చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. ముందుగా దానికోసం మనం ఒక పాన్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు బెల్లం, అలానే 1/2 కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకొని దీన్ని మొత్తం బెల్లం అంతా మెల్ట్ అయిపోవాలి. మనకి పాకం ఏం రానవసరం లేదు, జస్ట్ బెల్లం మొత్తం మెల్ట్ అయిపోతే సరిపోతుంది. సో ఇంకో గిన్నెలో స్ట్రైనర్ పెట్టుకొని ఇదంతా వడకట్టుకుని పక్కన పెట్టుకోవాలి మనం. సో తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి బెల్లం వాటర్ అనేది యాడ్ చేసుకొని దాంట్లోకి నేను 3 బనానాస్ తీసుకుంటున్నాను. పండిన బనానాసే తీసుకోండి, రైప్ బనానాస్. అలానే 3 ఇలాచీలు కూడా యాడ్ చేసి దీన్ని స్మూత్ బ్యాటర్ లాగా అయితే మిక్సీ చేసుకోవాలి. ఇంకొక బౌల్ తీసుకొని ఈ మిక్స్ అంతా మనం ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని అయితే పక్కన పెట్టుకోవాలి. ఒక చిన్న కడాయి తీసుకొని గీ అయితే యాడ్ చేసుకొని గీ అయితే మెల్ట్ అయిన తర్వాత దీంట్లోకి నేను చాప్ చేసుకున్న బాదాం అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇవైతే గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక 2 సెకండ్స్ దాంట్లోకి 1 కప్పు పచ్చి కొబ్బరి సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఈ పచ్చి కొబ్బరి అనేది కూడా మనకి గోల్డ్ కలర్ రావాలి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. పచ్చిగా అయితే తీయకండి, ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి టేస్ట్ అనేది కొబ్బరి మధ్యలో తగులుతూ. సో మనం ముందుగా చేసి పెట్టుకున్న మిక్స్లోకి మనం వీట్ ఫ్లోర్ అనేది యాడ్ చేసుకోవాలి, 1 కప్పు. సో గోధుమ పిండి ఉంటుంది కదా, అదైతే 1 కప్ యాడ్ చేస్తున్నాను. అలానే కొంచెం వంట సోడా ఉంటుంది కదా, బేకింగ్ సోడా, అదైతే యాడ్ చేసి ఇదంతా కలుపుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సో కొబ్బరి మిక్స్ కూడా దీంట్లో అయితే యాడ్ చేసుకొని సో ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనం. సో ఎంత కలుపుకుంటే అంత బాగుంటుంది. సో ఇలా కలుపుతూ ఉండాలి. సో పిల్లలకి స్కూల్కి కూడా స్నాక్ లాగా పెట్టచ్చు, బ్రేక్ఫాస్ట్ కింద పెట్టచ్చు. అలానే ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఏమైనా స్నాక్స్ కావాలంటే ఈజీగా ఇదైతే చేసి ఇవ్వండి. సో చాలా ఇష్టంగా తింటారు. సో మరీ అంత ఎక్కువ స్వీట్ కూడా ఉండదు కాబట్టి సో పిల్లలు అనేది తినేస్తారు. సో మిక్స్ అనేది నాకు కొంచెం గట్టిగా అనిపించింది. సో వాటర్ కానీ పాలు కానీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వాటర్ యాడ్ చేస్తున్నాను, మీకు పాలు నచ్చితే పాలు కూడా యాడ్ చేసుకోండి. సో ఇదంతా ఒకసారి మళ్ళీ కలుపుకొని సో ఈ కన్సిస్టెన్సీ ఉండాలి, మరీ లూజ్గా కూడా ఉండకూడదు. సో గుంత పొంగనాలు వేసుకునే ప్యాన్ తీసుకొని ఆయిల్ కానీ గీ కానీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ యాడ్ చేస్తున్నాను, మీకు కావాలంటే గీ కూడా యాడ్ చేసుకొని సో మనం ఈ గుంత పొంగనాలు అనేది వేసేసుకోవటమే. సో చూస్తున్నారు కదా, ఇలా గుంత పొంగనాలన్నీ వేసేసుకోవటమే. మధ్యలో కొబ్బరి తగులుతూ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేసి కామెంట్ చేయండి నాకు మీకు ఎలా వచ్చిందో ఈ రెసిపీ అనేది. సో ఇలా గుంత పొంగనాలన్నీ వేసేసుకొని లిడ్ అనేది పెట్టుకొని ఒక 2 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ టైం ఏం పట్టదు మనకి, సో తొందరగానే కుక్ అవుతాయి ఇవి. సో ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవటమే 2 సైడ్లా. సో లెస్ దాన్ 5 మినిట్స్లో అయిపోతుంది ఈ రెసిపీ అనేది, మనకి ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఇలా మొత్తం గోల్డ్ కలర్ వచ్చే వరకు 2 సైడ్ల మనమైతే వీటిని ఫ్రై చేసుకోవాలి. వీటికి ఆయిల్ ఎక్కువనే పడుతుంది కొంచెం. సో ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత సర్వ్ చేసుకోవటమే. సో ఎమ్మి గుంత పొంగనాలు రెడీ అయిపోతాయి. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో లోపల. సో ట్రై చేసి కామెంట్ చేయండి మర్చిపోకుండా. మీకే రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.